Also சத்தியமா இந்த மேடை வந்து என்ன பேபி திருமண தேதி வந்து ஆகஸ்ட் 29ன்னு பிளான் பண்ணியிருக்கோம். அது என் பிறந்த நாள். నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితాంతం ఒక బంధం కావాలనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మన మనసుకి ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో విశాల్ పెళ్లి విషయమే. విశాల్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఒకవైపు మూవీ ఈవెంట్స్ తో, మరోవైపు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇతని పేరు అన్ని చోట్ల హల్చల్ అవుతున్న క్రమంలోనే విశాల్ తన 48వ ఏటకి పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో విశాల్ ముందున్నాడు. అయితే ఇటీవలే విశాల్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బక్క చిక్కిపోయి చాలా వీక్ గా కనిపించి అందరికీ షాక్ ఇవ్వగా, ఆ తర్వాత కొద్ది రోజులకే కోలుకున్న మిస్ కువాగం అనే ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ కి విశాల్ గెస్ట్ గా వెళ్ళగా వేదికపైనే కుప్పకూలిపోవడంతో విశాల్ చాలా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడని జనాలు అతని ఆరోగ్యం పట్ల ఆందోళన పడడం మొదలెట్టారు. ఇక అలా విశాల్ పెళ్లి వార్తలు మీడియాలో హల్చలైనప్పటికీ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా అంతలా సీరియస్ గా తీసుకోలేదు. అయితే తాజాగా ఒక అభిమాని పెళ్లి కోసం మదురైకి వెళ్లిన విశాల్ ని తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్ గురించి అడగగా, అందుకు అతను తను ప్రామిస్ చేసినట్లే నటుల సంఘభవనం పనులు జరుగుతున్నాయని, ఆ పనులు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ భవనం పనులు ఇప్పట్లో పూర్తి కావు కాబట్టి ఈ పెళ్లి వార్తల్ని అందరూ లైట్ తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే మే 19న చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో సాయి దంచిక నటించిన యోగిడా అనే మూవీ ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన విశాల్ ఆ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సాయి దంచికకి హగ్ ఇచ్చి కిస్ చేస్తూ వేదికపైనే కూర్చోగా, ఆ సమయంలో సాయి దంచిక మాట్లాడుతూ, ఈ ఆడియో లాంచ్ స్టేజ్ పైనే మా పెళ్లి అనౌన్స్మెంట్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని, అయితే ఒక వారం నుండి విశాల్ పెళ్లిపై అతను చేసుకునే అమ్మాయి ఎవరనే దానిపై వార్తలు హల్చలవుతున్నాయని, నిజానికి ఆ అమ్మాయి తానేనని, తామిద్దరూ చాలా సంవత్సరాల నుండి మంచి స్నేహితులుగా ఉంటూ ఇప్పుడు భార్యాభర్తలుగా మారాలని డిసైడ్ అయి ఆగస్టు 29న విశాల్తో 7 అడుగులు వేయబోతున్నట్లు స్టేజ్ పైనే అనౌన్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక ఇప్పటికీ 48 ఏళ్ల విశాల్ కి 35 ఏళ్ల సాయి దంచికకి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న, వయసు మనిషికే గాని మనసుకి ఉండదంటూ ఈ ప్రేమ పక్షులు తమ రిలేషన్ ని అనౌన్స్ చేయడంతో నెటిజన్లందరూ అసలు ఈ సాయి దంచిక ఎవరు, విశాల్ సాయి దంచికని ఎలా కలిశాడు, నిజంగానే సాయి దంచిక విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారా, లేక ఆ మూవీ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంటా, అనీషా వరలక్ష్మి శరత్ కుమార్ తో కూడా పెళ్లిపీటల దాకా వెళ్ళినా ఎందుకు క్యాన్సిల్ అయింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మరీనా అలియాస్ సాయి దంచిక అలియాస్ మైథిలి, ఈమె 1989 నవంబర్ 24న తంజావూరులో ఒక మిడిల్ క్లాస్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కులందేశామి అరుల్ నందు, తల్లి దేవిక. ఈమెకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి తంజావూరులోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మధ్యలో సీరియల్స్, సినిమాల్లో చిన్న చితక పాత్రల్లో నటిస్తుండేవాడు. అలా అప్పుడప్పుడు తన తండ్రితో షూటింగ్ స్పాట్కి వెళ్లడంతో మరీనాకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ ని నేర్చుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుండేది. ముఖ్యంగా మరీనా మంచి హైట్, పర్సనాలిటీని కలిగి ఉండడంతో స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రైజెస్ ని గెలుస్తుండేది. ఇక మరీనా తన స్కూలింగ్ ని తంజావూరులోని సెయింట్ ఆంటోనీ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో ఈమె చురుగ్గా ఉన్నప్పటికీ చదవడం ఇష్టం లేక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రుల సపోర్ట్తో సినిమాల్లోకి వెళ్లాలనుకుంది. ఇక అప్పటికే వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయి జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. అలా అప్పటి నుండి మరీనా తండ్రి తన కూతురికి ఒక ఫోటోషూట్ ని చేపించి తనకి తెలిసిన వారి ద్వారా హీరోయిన్ గా ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల మొదట్లో హీరోయిన్ గా ఛాన్స్ రాకపోవడంతో చిన్నా చితిగా సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది. అలా మనదోడు మలై కాలం అనే మూవీలో చిన్న సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా సినీ అరంగేట్రం చేయగా ఆ మూవీ 2005లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. ఇక ఆ వెంటనే మరెందెన్ మై మరెందెన్, తిరుడి అనే మూవీస్ లో చిన్నా చితిక పాత్రలు చేసిన వాటిలో ఈమె క్యారెక్టర్ కి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇదిలా ఉంటే మరీనా క్రిస్టియన్ కావడంతో కొంతమంది సలహా మేరకు తన పేరు మార్చుకోకపోతే తమిళ్లో ఛాన్సులు రావని
పేరు మారిస్తే అంతా సెట్ అవుతుందని చెప్పగా అందుకు మరీనా తన పేరుని మైథిలిగా మార్చుకొని ఆ తర్వాత తెలుగులో ట్రై చేయగా ఈమెకి పగలే వెన్నెల అనే మూవీలో శివబాలాజీ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తెలుగులో ఈమెకి ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో మైథిలి అనే పేరు కూడా కలిసి రావట్లేదని ధన్షికగా మార్చుకొని తమిళ్లో ట్రై చేయగా ఈమెకి జయం రవి యాక్ట్ చేసిన పెరాన్మాయ్లో 5 హీరోయిన్లో ఒకరిగా ఛాన్స్ రావడంతో ఆ మూవీ 2009లో రిలీజ్ అయి ధన్షిక పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా హీరో అరుణ్ విజయ్ తో మాంజావేలులో, హీరో జగన్ తో నిల్ గవని సెల్లాది అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు గాని బాలా డైరెక్షన్ లో పరదేశీ మూవీలో ధన్షిక హీరోయిన్ గా చేయడం, ఆ వెంటనే ఆది పినిశెట్టి హీరోగా చేసిన అరవన్ అనే మూవీలో కూడా హీరోయిన్ గా చేయగా ఆ మూవీస్ లో ధన్షిక పాత్రలకి మంచి పేరు రావడంతో ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా మారింది. ఇక అలా అప్పట్లో ఈమె పేరు కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టితో కూడా గట్టిగా వినిపించిన అది మూవీ షూటింగ్స్ లో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. కానీ ఉరు అనే మూవీ చేసేటప్పుడు కలయరసన్ హీరోతో ధన్షికకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఉరు మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ధన్షికకి రజనీకాంత్ నటించిన కబాలీ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందో అప్పటి నుండి ధన్షిక తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకుంది. కానీ ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం, మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ అయిన కలయర్సన్ సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో ఇద్దరి సినీగ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఇక అలా ప్రొఫెషనల్ గా ఏర్పడిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వీరిద్దరూ తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టడంతో కలయర్సన్ వెంటనే తన తల్లిదండ్రులు చూసిన షణ్ముగ ప్రియా అనే ఆమెను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయితే ధన్షిక మాత్రం ఆ బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, మరోవైపు తను చేసిన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అవడంతో అప్పటి నుండి తనకి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా తెలుగులో షికారు, అంతిమ తీర్పు, రక్షణ అనే మూవీస్ లో యాక్ట్ చేసిన ఆ మూవీస్ వల్ల ధన్షికకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో తన ఇంట్రెస్ట్ ని వెబ్ సిరీస్ వైపు మళ్లించి తమిళ్లో ఆయిందం వేదం అనే వెబ్ సిరీస్ ని చేయగా ఈ సిరీస్ G5 లో టెలికాస్ట్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఇక అలా ధన్షిక తను అనుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఇందుకు కారణం డబ్బు కోసం దొరికిన మూవీస్ ని చేస్తూ తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోయినా అందులో నటించడమే. అలా కబాలీ మూవీ తర్వాత ధన్షిక మంచి హీరోయిన్ అవుతుందనుకున్న వారందరికీ నిరాశ మిగిలింది. ఇదిలా ఉంటే అప్పటికే విశాల్ తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ అజిత్, విజయ్ తర్వాత అంతటి స్టార్ గా ఎదగడంతో ఇండస్ట్రీలోని ప్రతి హీరోయిన్ విశాల్ తో యాక్ట్ చేయాలనుకునేవారు. ఇక ఈ క్రమంలోనే నడిగర్ సంఘం ఎలక్షన్ టైంలో ధన్షిక విశాల్ ని కలవడం, అలా మాటల్లో ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. కానీ విశాల్ అప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ తో క్లోజ్ గా ఉంటూ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందనే వార్తలు బయటికి వచ్చిన 2019లో జరిగిన నడిగర సంఘం ఎలక్షన్ లో విశాల్ శరత్ కుమార్ ని ఓడించి గెలవడంతో ఆ కోపంతోనే శరత్ కుమార్ విశాల్ వరలక్ష్మి పెళ్లికి ఒప్పుకోలేదని, మరోవైపు వరలక్ష్మి అప్పటికే సంతోష్ ప్రతాప్ అనే యాక్టర్ తో సీక్రెట్ గా డేట్ చేస్తుందని తెలుసుకున్న విశాల్ ఆమెతో బ్రేకప్ చేసుకుని విడిపోయాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అనీషా అల్లారెడ్డి విశాల్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం, అనూష తండ్రి విశాల్ తండ్రి బిజినెస్ పార్ట్నర్స్ గా ఉండడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో వీరిద్దరూ డేట్ చేయగా మొదట్లో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి ఎంగేజ్మెంట్ ని చేసుకొని ఇండస్ట్రీకి సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడం, మరోవైపు విశాల్ కి షూటింగ్ లో యాక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగలడంతో విశాల్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసి ఇద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో విశాల్ నటి అభినయని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడని, ఇద్దరు ఎంగేజ్మెంట్ ని చేసుకున్నారనే వార్తలు వచ్చిన ఉన్నట్టుండి అభినయ కార్తిక్ అనే అతన్ని పెళ్లి చేసుకొని ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక 2016 నుండి విశాల్ తో కాంటాక్ట్ లో ఉన్న ధన్షిక అతనితో ఒక మూవీలో యాక్ట్ చేయాలని ట్రై చేసిన అందులో ఛాన్స్ రాలేదు గాని అక్కడ తరచూ జరిగే పార్టీస్, ఫంక్షన్స్ లో వీరిద్దరూ కలవడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక లేడీస్ మ్యాన్ అయిన విశాల్ ఒక అమ్మాయితో ఉంటూనే మరో అమ్మాయితో డేట్ చేస్తూ క్లోజ్ గా ఉండడంతో చాలా వరకు రిలేషన్స్ మధ్యలోనే బ్రేకప్ తో ముగిశాయి. ఇక ఇదిలా ఉంటే నటి అభినయతో వచ్చిన పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాక విశాల్ తనకున్న ఆరోగ్య సమస్యల వల్లే 48 ఏళ్లైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ విశాల్ కి తనకన్నా 13 ఏళ్లు చిన్నైన ధన్షికతో ఏర్పడిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా తనని పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులకి ఈ విషయం చెప్పగా వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఈ నెలాఖరులో ఎంగేజ్మెంట్ జరుపుకొని ఆగస్టు 29న వీరిద్దరూ 7 అడుగులతో ఒకటవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆ మూవీ కోసం వారు చేస్తున్న పబ్లిసిటీ అని చెబితే, మరికొంతమంది విశాల్ పాస్ట్ రిలేషన్స్ ని చూస్తే
తాళి కట్టేంత వరకు ఈ పెళ్లిపై క్లారిటీ లేదని, అనిషా రెడ్డితో కూడా ఇదే జరిగిందని, ఒకవేళ ధనుషికతో కూడా ఇలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ జంటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, భార్యాభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి. చెయ్యికి దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది, కన్నేడిస్తే చెయ్యి ఓదారుస్తుంది. ఇది ఫోక్స్ విశాల్ పెళ్లిపై కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్.